హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందూస్ డైరీ. ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో ఆల్రెడీ మీరు చూసారు. సో ఇప్పుడు మనము స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒకవేళ మీరు కటింగ్ వీడియో చూడకపోయింటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో కటింగ్ వీడియో అని లింక్ ఇచ్చుంటాను. ఒకసారి చూసి మళ్ళీ ఈ స్టిచ్చింగ్ వీడియో చూడండి, అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే అన్ని వీడియోస్ చూడండి, మీకు చాలా 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 బాగా నచ్చుతాయి. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ ఒక్క లైక్ చేసి స్టార్ట్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే మన ఛానల్లో 50K ఫాలోవర్స్ ఉన్నారు, 100 లైక్స్ కూడా రావట్లేదు. అట్లీస్ట్ ఏమైనా నచ్చకపోతే కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ బ్యాక్ పార్ట్ ని కట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను బ్యాక్ నెక్ విడ్త్ వచ్చి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను పైన, కింద వచ్చి 1.5 ఇంచ్ కి మార్క్ చేసుకొని పైన నుంచి కిందకి ఇలా లైన్ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు దాన్ని మనం ట్రిమ్ చేసేసుకుంటాం కాబట్టి అక్కడ మనకి ఖర్చుల కోసం కావాలి కాబట్టి ఆ లైన్ పక్కన ఒక 1/4 ఇంచ్ లోపలికి ఇలా మళ్ళీ ఒక లైన్ వేసుకోండి. ఆ లైన్ పక్కనే 1/4 ఇంచ్ అంత గ్యాప్ వదులుకొని లైన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ కూడా ఒకసారి ఐరన్ చేసుకొని ఫోల్డింగ్లో ఉన్నప్పుడు ఈ లైనింగ్ క్లాత్ మనము ఇలా ప్లేస్ చేసుకొని లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ రెండు దానికి కూడా ఇట్లా పిన్స్ పెట్టేసి ఈ ఖర్చు కోసం వదులుకున్నాం కదా 1/4 ఇంచ్, దాని మీద అంటే ఆ లైన్ వేసుకున్నాం కదా ఆ లైన్ మీదే ఇలా ట్రిమ్ చేసేసుకోండి. మెయిన్ క్లాత్ అలాగే లైనింగ్ క్లాత్ రెండు కూడా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పీస్ని పడేయకుండా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనము ఈ మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా ఓపెన్ చేసుకొని మెయిన్ క్లాత్ ఉంది కదా అది రైట్ సైడ్ పైకి పెట్టుకొని ఈ లైనింగ్ క్లాత్ దాని మీదకి పెట్టుకొని మనం 1/4 ఇంచ్ ఖర్చు కోసం వదులుకున్నాం కదా, సో ఆ 1/4 ఇంచ్ ఖర్చుతో సహా ఈ మెయిన్ క్లాత్ ఈ లైనింగ్ క్లాత్ స్టిచ్ చేసుకోవాలి. సో పైకి కనిపించడానికి మళ్ళీ ఇటువైపు కూడా నేను మార్క్ చేసుకొని ఇప్పుడు ఆ 1/4 ఇంచ్ ఖర్చుతోనే ఈ 2 పీసెస్ని కూడా ఇటువైపు ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత దాన్ని చిన్న చిన్న కట్స్ పెట్టేసుకొని మళ్ళీ ఈ లైనింగ్ రాంగ్ సైడ్కి వెళ్ళేలాగా టర్న్ చేసేసుకుంటాను. ఇక్కడ మీరు బాగా గమనిస్తే మీకే అర్థమవుతుంది. నేను ఇంకో పీసెస్ని కూడా ఆ 1/4 ఇంచ్ ఖర్చులతో ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకోటి ఆల్రెడీ మనము స్టిచ్ చేసుకుంటున్నాం కదా, సో దాన్ని తీసుకొని ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే ట్రిమ్ చేసేసుకొని ఆ ఖర్చు వరకు ఇలా అక్కడక్కడ కట్స్ పెట్టేసుకొని, మరి ఎక్కువ కాదు అక్కడక్కడ చిన్న చిన్న కట్స్ పెట్టేసుకొని దాన్ని ఇలా ఓపెన్ చేసుకొని కింద ఖర్చు మాత్రం లైనింగ్ సైడ్ వైపుకే ఉండాలి. సో ఆ లైనింగ్ మీదే స్టిచ్ కూడా రావాలి. సో ఇలా మనము ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం లైనింగ్ని కూడా ఈ మెయిన్ క్లాత్ రాంగ్ సైడ్ వైపు తిప్పేసుకొని ఒక సైడ్ ఐరన్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ 2 పీసెస్ని స్టిచ్ చేసుకొని ఇలా ఐరన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు రాంగ్ సైడ్ వైపుకి తిప్పి ఈ లైనింగ్ ఎలా అయితే ఉందో అంటే ఈ షేప్ ఎలా అయితే ఉందో అక్కడంతా కూడా ఫ్యాబ్రిక్ గ్లూతో అటాచ్ చేసేసుకొని అది ఆరిపోయిన తర్వాత ఈ ఎక్స్ట్రాస్ ఉంది కదా మెయిన్ క్లాత్ ఎక్స్ట్రాస్ అదంతా కూడా ట్రిమ్ చేసేసుకోండి. 2 పీసెస్కి కూడా నేను ఇలా ట్రిమ్ చేసి రెడీ చేసి పెట్టేసుకున్నాను. మీకోసమే చాలా స్లోగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్లో ఇంకో సైడ్ కూడా నాకు ఈ బార్డర్ వచ్చింది. సో ఈ బార్డర్ని నేను ఇటువైపు అటువైపు అటాచ్ చేస్తానండి. మనకి ఎంత పొడుగ్గా కావాలో అంత కట్ చేసుకొని అంటే ఇంకా ఎక్స్ట్రాగా పెట్టుకొని కట్ చేసుకొని ఈ బార్డర్ని కట్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఈ బార్డర్ని 2 పీసెస్గా కట్ చేసుకుంటాను. సెంటర్కి కట్ చేసుకొని అటువైపు ఇటువైపు ఒక 1/2 ఇంచ్ క్లాత్ లోపలికి ఫోల్డ్ చేసుకొని ఐరన్ చేసి పెట్టుకుంటాను. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నాను. సో అలా లోపలికి అటువైపు ఇటువైపు 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని ఐరన్ చేసి పెట్టుకోవాలి. సో ఇక్కడ నేను 2 పీసెస్ని కూడా ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు అటువైపు ఇటువైపు ఒక్కొక్క పీస్ని అటాచ్ చేసుకోవాలి. అది ఎలా స్టిచ్ చేసుకోవాలి అంటే ఎడ్జెస్ ఉంటాయి కదా, సో ఇలా ఎడ్జెస్లో దగ్గర కుట్టు ఉంటుంది కదా దాంతో స్టిచ్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. సో ఇప్పుడు ఫస్ట్ అయితే నేను ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను. మళ్ళీ ఇంకో పీస్కి కూడా ఇటువైపు ఎడ్జ్లో మాత్రమే ఫస్ట్ స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఐరన్ చేసుకొని కొంచెం ఇట్లా స్ప్రెడ్ చేస్తూ ఆ పీస్ని అక్కడక్కడ గ్యాప్లు ఉండకుండా కొంచెం స్ప్రెడ్ చేస్తూ స్టిచ్ చేయడం స్టార్ట్ చేయాలి. ఇంకోవైపు కూడా ఇలా 2 పీసెస్కి 2 సైడ్స్ కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీసెస్ని రాంగ్ సైడ్కి తిప్పి
ఎక్స్ట్రాస్ ఉంటే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ట్రిమ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ పీసెస్ 2 కూడా కింద జాయింట్ చేసుకోవాలి. అది ఎలా అంటే మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఈ పీసెస్ ఉంది కదా, సో దాని మెయిన్ క్లాత్ తీసేసి ఈ లైనింగ్ క్లాత్ మాత్రము ఇట్లా మిడిల్‌లో పెట్టండి. పక్కన ఒక పావించి మనం వదులుకున్నాం కదా ఖర్చుల కోసం, సో దాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మధ్యలో మనకి పీస్ జాయింట్ చేయడానికి కావాలి కాబట్టి ఇంకో మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ ఇలా 2 పీసెస్‌ని కూడా ఒక సైడ్ ఇలా స్టిచ్ చేసుకున్న తరువాత ఎక్స్ట్రాస్ ఉంటే ట్రిమ్ చేసేసుకొని ఈ లైనింగ్ వచ్చి మన రాంగ్ సైడ్‌కి తిప్పేసుకొని అక్కడ ఐరన్ చేసేసుకొని చుట్టూగా కూడా ఒక స్టిచ్ వేసేసి పెట్టేసుకోండి. ఇలా ఈ పీస్‌ని రెడీ చేసుకున్న తర్వాత ఈ పీస్ మనం మిడిల్‌లో అటాచ్ చేస్తాం కాబట్టి అక్కడ మనకి కింద పట్టి ఎంత ఉండాలో మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను 4.5 ఇంచ్‌కి మార్క్ చేసుకొని ఇలా లైన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మనము ఈ లైనింగ్ పీస్‌ని ఆ లైన్ దగ్గరికి స్ట్రైట్‌గా ఇలా పెట్టి ఇటువైపు అటువైపు ఈ పీసెస్‌ని ఇలా పెట్టుకొని మనకి పావించ్ గ్యాప్ ఉండేలా పెట్టుకొని ఇప్పుడు ఆ పీసెస్ ఎక్కడ జాయింట్ చేసేయాలో ఇలా మార్క్ చేసుకోవాలి 2 సైడ్స్ కూడా. మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఎలా మార్క్ చేసుకున్నానో. సెంటర్ ఏదో అది కూడా మార్క్ చేసుకోవాలి, అలాగే ఇటువైపు అటువైపు కూడా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిడిల్లో ఇలా అటాచ్ చేసుకుంటున్నాను. ఇవి ఎలా చేసుకోవాలంటే 4 సైడ్స్ ఈక్వల్గా స్క్వేర్ షేప్లో ఉన్నది క్లాత్స్ తీసుకొని ఇలా 3 టైమ్స్ ఫోల్డ్ చేసుకుంటే మనకి ఇలా రెడీ అవుతాయి. సో ఇలా 3 పీసెస్ రెడీ చేసుకొని ఒకదానికొకటి పెట్టుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఈ మిడిల్లో ఈ క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ మీద పెట్టుకొని ఒకసారి స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ సైడ్ పీసెస్ జాయింట్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ మార్క్ చేసి పెట్టుకున్నాం కదా ఈ సైడ్ పీసెస్ ఎక్కడి వరకు జాయింట్ చేసుకోవాలి అని. సో ఆ లైన్ మీదకే వచ్చేలాగా ఇలా పెట్టుకొని పిన్స్ పెట్టేసుకున్న తర్వాత ఎడ్జ్లో ఒక దగ్గర కుట్టు అనేది వేసుకోండి. ఇక్కడ మనం స్టార్ట్ చేసేటప్పుడు ఒకసారి లాక్ చేసుకోవాలి. రఫ్ లాగేసి మళ్ళీ స్టిచ్ చేసుకుంటూ వచ్చి కింద కూడా ఒకసారి రఫ్ లాగేసేయాలి. అలాగే ఇటువైపు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా 2 సైడ్స్ కూడా జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉంది కదా కింద, దానంతా కూడా క్లీన్గా ట్రిమ్ చేసేసుకోవాలి. సో మనం బ్యాక్ పార్ట్లో పర్ఫెక్ట్ డిజైన్ అయితే రెడీ చేసేసుకున్నాము. ఇప్పుడు బ్యాక్ సైడ్ అంటే రాంగ్ సైడ్కి తిప్పి ఈ క్లాత్ని మనము లోపలికి 2 ఫోల్డ్స్ వేసుకొని అయినా స్టిచ్ చేసేసుకోవచ్చు. లేదు పైకి కనిపిస్తుంది అంటే ఇలా దగ్గరగా ఒక 1 ఇంచ్ అట్లా వదిలేసి ఇలా ట్రిమ్ చేసేసుకోండి. ఇలా 2 సైడ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక్క ఫోల్డ్ అయినా లేకపోతే 2 ఫోల్డ్స్ వేసుకొని ఒక స్టిచ్ అయినా వేసేసుకోవచ్చు. ఇలా స్టిచ్ చేసుకుంటే ఏంటంటే మనం వేసుకున్న తర్వాత బ్లౌజ్ అనేది టైట్గా ఉంటుంది కాబట్టి బయటికి ఏదో ఉన్నట్టు కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ నేనేం చేస్తానంటే జస్ట్ ఆ థ్రెడ్స్ రాకూడదు కాబట్టి ఒక స్టిచ్ వేసుకొని సైడ్స్లో అంతా కూడా ఓవర్లాక్ చేసేసుకుంటా. సో దీనివల్ల మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బ్యాక్ డాట్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 4 ఇంచెస్ డాట్ లెంత్ అనేది తీసుకొని ఇలా దగ్గర కుట్టు డబుల్ స్టిచ్ వచ్చేలాగా స్టిచ్ చేసేసుకుంటున్నాను. ఇలా డాట్స్ కూడా స్టిచ్ చేసేసుకున్న తర్వాత మన బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. సో ఇలా మనం మంచిగా ఏ డిజైన్ అంటే ఆ డిజైన్ మనము అక్కడ మిడిల్లో బో అన్న అట్లా ఏదో ఒకటి స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ మనము కింద పట్టీ వేసుకోవడానికి విడ్త్ వచ్చి ఈ పీస్ 1.5 ఇంచ్ ఉండాలండి. సో ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఒక సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకుంటూ మొత్తం ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. ఇప్పుడు మన మెయిన్ క్లాత్ ఈ బాడీ పార్ట్ ఉంది కదా, దానికి ఎక్స్ట్రా పోగులు ఏమన్నా ఉంటే ఇలా ట్రిమ్ చేసుకున్న తర్వాత ఈ ఫోల్డింగ్ మనం ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్నాం కదా, అది పైకి వచ్చేలా పెట్టుకొని అక్కడ మనం ఖర్చుల కోసం కింద పావించి వదులుకున్నాం కాబట్టి ఆ పావించి కవర్ అయ్యేలాగా ఇలా ఈ 2 పీసెస్ని ఇలా పట్టుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి. ఇలా స్టిచ్ చేసుకున్న తరువాత మళ్ళీ దీన్ని ఇలా ఓపెన్ చేసుకొని ఆ ఖర్చులు లైనింగ్ ఉంది కదా ఆ పట్టీ కిందకు ఉండేలాగా ఆ పట్టీ పైన ఒక స్టిచ్ వేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టోటల్గా మనము ఈ పట్టీని లోపలికి ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే మీరు హెమ్మింగ్ అయినా చేసేసుకోవచ్చు. నార్మల్గా ఒక స్టిచ్ చేసి పెట్టుకొని మళ్ళీ హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు. ఇక్కడ నేను హెమ్మింగ్ చేసేసుకుంటున్నాను. మన బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ డిజైన్ ఎలా డిజైన్ చేసుకోవాలో చూద్దాం. సో మన నెక్ విడ్త్ 3 ఇంచెస్. సో ఆ 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి ఇటువైపు కిందకి 7 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఇప్పుడు స్ట్రైట్గా మనకి ఎంత అయితే ఆ మార్క్ పెట్టుకున్నామో అదే మెజర్మెంట్ అటువైపు కూడా పెట్టి కింద కూడా 3 ఇంచెస్కి మార్క్ చేసుకొని
ఇప్పుడు మనం మార్క్ చేసుకున్నది ఇలా బాక్స్ షేప్‌లో డ్రా చేసేసుకోండి. ఇప్పుడు ఆ బాక్స్ కార్నర్ నుంచి కింద నుంచి పైకి 1½ ఇంచ్‌కి మార్క్ చేసుకోవాలి. ఈ కార్నర్‌లో 1½ ఇంచ్‌కి మార్క్ చేసుకున్నాం కదా! సో, ఆ మార్కింగ్ దగ్గర మనము ఎక్స్‌ట్రా బయటకి 1 ఇంచ్‌కి మార్క్ చేసుకోండి. మన నెక్ విడ్త్ 3 ఇంచెస్ అయితే అక్కడ మాత్రం 4 ఇంచెస్‌కి మార్క్ చేసుకోవాలి. సో, ఇప్పుడు పైనుంచి ఇలా స్ట్రెయిట్‌గా లైన్ ఉన్న వేసుకోండి. లేకపోతే మీరు కర్వ్ వచ్చేలాగా కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక స్ట్రెయిట్‌గా వచ్చేలాగే వేసుకొని, ఇప్పుడు దాని పక్కనంతా కూడా ఒక 1 ఇంచ్ గ్యాప్ ఉండేలా పెట్టుకొని ట్రిమ్ చేసేసుకుంటాను. లోపల ఉన్న బక్రం పీస్ కూడా మనం కట్ చేసేసుకోవాలి. బట్ పైన మాత్రం ఒక 1/2 ఇంచ్ వదిలేసేయండి. ఎందుకంటే మనకి పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఎందుకంటే నేను ఇక్కడ చూపిస్తాను. ఇలా మనం డ్రా చేసుకున్న నెక్ డిజైన్ కట్ చేసుకున్న తర్వాత సెంటర్‌కి ఓపెన్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ బ్లౌజు ఫ్రంట్ ఓపెన్ కదా! సో, అందుకని ఈ బక్రంని కూడా సెంటర్‌కి ఇలా కట్ చేసి ఓపెన్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము హుక్కులు కాజాల పట్టీ కోసం పావించి వదులుకున్నాం కదా! సో, దాన్ని ఇంకో పీస్‌కి కూడా ఇలా వచ్చేలాగా డ్రా చేసేసుకోండి స్కేల్‌తో. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ బక్రం పీస్‌ని ఆ పావించ్ వదిలేసి 2 సైడ్స్ కూడా వదిలేసి ఇలా ప్లేస్ చేసుకొని ఐరన్ చేసి పెట్టుకోండి. పావించ్ అనేది కవర్ అవ్వకూడదు. ఆ పావించ్ వదిలేసి ఈ బక్రం పీస్‌ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ప్లేస్ చేసుకొని ఐరన్ చేసేసుకోండి. సో, ఇలా ఐరన్ చేసి పెట్టుకున్న తర్వాత ఇది మెయిన్ క్లాత్ మీద పెట్టి మనము స్టిచ్ చేసుకోవాలి. అదే ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. మన మెయిన్ క్లాత్ రైట్ సైడ్ పైకి ఉండేలా పెట్టుకోవాలి. అలాగే మన లైనింగ్ క్లాత్ బక్రం పేపర్ పైకి ఉండేలాగా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పెట్టుకొని ఇలా మన బక్రం పేపర్ పక్కనే ఒక స్టిచ్ వచ్చేలాగా అది కూడా దగ్గర కుట్టు వచ్చేలాగా ఈ కార్నర్స్‌లో నీడిల్ క్లాత్‌లో పెట్టుకొని స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. ఒకసారి మనం ఒక పీస్ స్టిచ్ చేయడం స్టార్ట్ చేస్తే ఇంకో పీస్ ఉంది కదా! సో, దాన్ని కూడా అలాగే కంటిన్యూ చేయాలన్నమాట. ఇలా 2 పీసెస్‌ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఆ స్టిచ్ పక్కన ఒక 1/2 ఇంచ్ క్లాత్ వదిలేసి లోపలున్న క్లాత్ మొత్తం ఇలా ట్రిమ్ చేసుకున్న తర్వాత ఈ కార్నర్‌లో ఇలా ఒక కట్ పెట్టుకొని అక్కడక్కడ చిన్న చిన్న కట్స్ పెట్టేసుకొని ఈ క్లాత్‌ని రాంగ్ సైడ్ వైపుకి తిప్పేసుకొని ఒకసారి ఐరన్ చేసుకోవాలి. దానికంటే ముందు ఇలా ఓపెన్ చేసుకొని కింద ఖర్చు ఉంటుంది కదా! ఆ ఖర్చు ఈ లైనింగ్ వైపుకి వచ్చేలాగా పెట్టుకొని ఆ లైనింగ్ వైపు అంటే ఆ లైనింగ్ పీస్ పైనే ఒక స్టిచ్ వేసుకోండి. ఇలా స్టిచ్ వేసుకుంటే మనము పైన ఇంకో టాప్ స్టిచ్ వేయాల్సిన అవసరం ఉండదు. చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. సో, ఇంకో క్లాత్‌కి కూడా 1/2 ఇంచ్ క్లాత్ పెట్టుకొని ఇలా లోపలంతా ట్రిమ్ చేసుకున్న తరువాత దాన్ని కూడా ఇలా ఓపెన్ చేసి పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. అయితే టాప్ స్టిచ్ కాదండి. ఈ క్లాత్ ఓపెన్ చేసుకున్న తర్వాత కింద ఖర్చు దీనికి అటాచ్ అయ్యేలాగా స్టిచ్ వేసుకోవాలి. ఇలా 2 పీసెస్‌ని స్టిచ్ చేసుకున్న తరువాత ఇవి 2 అంటే రైట్ సైడ్‌కి, రాంగ్ సైడ్‌కి ఇలా పర్ఫెక్ట్‌గా ఇలా తిప్పేసుకొని దాని మీద ఒకసారి ఐరన్ చేసేసి పెట్టేసుకోండి. ఐరన్ చేసుకుంటే ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో చూడండి. ఇప్పుడు మనము లైనింగ్ ఎలా ఉందో అలా ఈ ఫ్యాబ్రిక్ గ్లూతో అటాచ్ చేసుకొని ఎక్స్ట్రాస్ మొత్తం ట్రిమ్ చేసేసుకోవాలి. సో, మన 2 పీసెస్‌ని కూడా మంచిగా ఇలా రెడీ చేసేసుకున్నాం కదా! ఇప్పుడు దీనికి కూడా సైడ్‌లో బార్డర్ పీస్ అటాచ్ చేసుకోవాలి కాబట్టి ఈ మిగిలిన అంటే బ్యాక్ పార్ట్‌కి అటాచ్ చేసి మిగిలిన ఈ బార్డర్ పీస్‌ని తీసుకున్నాను. దీన్ని కూడా 2 పీసెస్‌గా డివైడ్ చేసుకుంటాను. ఇక్కడ మీరు బాగా గమనిస్తే మీకే అర్థమవుతుంది. ఈ బార్డర్‌ని 2 పీసెస్‌గా డివైడ్ చేసుకొని పక్కన ఒక 1/2 ఇంచ్ ఇటువైపు అటువైపు ఫోల్డ్ చేసుకొని ఐరన్ చేసేసుకున్నాను 2 పీసెస్‌ని కూడా. ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఆ నెక్ డిజైన్ ఉంది కదా! దాని పక్కనే ఫస్ట్ ఇటువైపు నెక్ వైపుకొచ్చే ఎడ్జ్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి స్టిచ్ చేసుకుంటూ వచ్చి మన ప్రిన్స్ కట్ ఉంది కదా! అక్కడి వరకు స్ట్రైట్‌గా పెడితే ఎక్కడి వరకు వస్తుందో అక్కడికి ఇలా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇంకో పీస్‌ని కూడా ఫస్ట్ నెక్ దగ్గర ఉన్న ఎడ్జ్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా 2 కూడా మన 2 పీసెస్‌ని కూడా నెక్ వైపుకు ఉండే ఎడ్జెస్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఐరన్ చేసుకున్న తరువాతే ఇంకో సైడ్ స్టిచ్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. ఎందుకంటే అక్కడ గ్యాప్స్ వచ్చేసి కొంచెం చొట్టగా అట్లా వచ్చేస్తూ ఉంటుంది. సో, మనం ఒక ఎడ్జ్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఐరన్ చేసేస్తే అలా కూర్చుండిపోతుంది. సో, అప్పుడు మనము పట్టుకొని ఆ క్లాత్ ఎక్కడి వరకు వస్తుందో అక్కడ ఒక ఎడ్జ్‌లో ఒక స్టిచ్ వేసేసుకోవచ్చు. ఇది మీరు స్టిచ్ చేసుకునేటప్పుడు నార్మల్ స్టిచ్ కాకుండా కొంచెం దగ్గర కుట్టే వేసుకోండి. చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇలా 2 పీసెస్‌కి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రాంగ్ సైడ్ వైపుకి తిప్పుకొని ఎక్స్ట్రాస్ ఉంటే ట్రిమ్ చేసేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా. సో, మన ఫ్రంట్ నెక్ డిజైన్ కూడా కంప్లీట్ అయిపోయింది. చాలా ఈజీగా స్టిచ్ చేసుకున్నాం కదా! ఇప్పుడు మనం సైడ్ ప్రిన్స్ కట్స్
ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఈ ప్రిన్స్ కట్స్ తీసుకొని ఎదురెదురుకి పెట్టి మనము అలాగే అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ గ్లూతో సైడ్లో మొత్తం గమ్మేసి మెయిన్ క్లాత్ పైకి వచ్చేలాగా అటాచ్ చేసేసుకొని ఎక్స్ట్రాస్ మొత్తం ట్రిమ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇలా పెడితే మనకి ఇలా రావాలన్నమాట. సో ఇప్పుడు మనము స్టిచ్ చేసుకోవడం స్టార్ట్ చేద్దాం. ఈ ప్రిన్స్ కట్ జాయింట్ చేసుకునేటప్పుడు అపెక్స్ పాయింట్స్ దగ్గర మనము చిన్న చిన్న కట్స్ పెట్టుకున్నాం కదా, ఖచ్చితంగా అక్కడ ఈ 2 పాయింట్స్ అనేవి కలవాలి. అప్పుడే మనం పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకున్నామనే అర్థం అండి. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి ఇక్కడ నేను చూపించాను కదా, పెట్టి ఇలా మనం స్టిచ్ చేసుకుంటే ఎక్కడి వరకు వస్తుందో అని. సో నేను ఇలా పెట్టుకొని చూస్తే నాకు బాగా అంటే పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ క్లాత్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ తిప్పుకుంటూ అస్సలు లాగొద్దు, అలాగే పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. నేను ఇక్కడ మనం ఖర్చుకి ఎంతైతే వదిలామో అదంతా కవర్ అయ్యేలాగా స్టిచ్ చేసుకున్న తర్వాత కింద నాకు క్లాత్ అనేది ఎక్స్ట్రా అస్సలు రాలేదు, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. సో ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ దాని మీదే ఇంకో స్టిచ్ వేసుకోవాలి. అలాగే అక్కడ ఓవర్లాక్ కూడా చేసేసుకోవాలి. ఎందుకు అంటే మనకి ఆడ ఓపెన్ ఉంటుంది కాబట్టి పోగులు అలా వచ్చేస్తూ ఉంటాయి. సో అలాగే తిప్పుకొని ఇక్కడ నేను ఓవర్లాక్ కూడా చేసేసుకుంటున్నాను. ఇంకో పీస్ని కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. బట్ నేను ఇక్కడ స్టిచ్ చేసుకునేటప్పుడు మీరు గమనిస్తే ఈ మిడిల్ బాడీ పార్ట్ ఉంటుంది కదా, అది మనకి కిందే రావాలి. కింద వస్తేనే అది చాలా పర్ఫెక్ట్గా వచ్చినట్టు అర్థం. సో మనం ప్రిన్స్ కట్ స్టిచ్ చేసాక చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకో పీస్ని కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు బాగా గమనిస్తే మీకు అర్థమవుతుంది, ఈ మిడిల్ పార్ట్ అనేది కిందనే రావాలి అని చెప్పాను కదా. సో ఈ కింద పెట్టుకున్నాను, అలాగే ఈ పైన పీస్ సైడ్ పీస్ వచ్చి పైకి వచ్చేలా పెట్టుకున్నాను. అయితే ఇక్కడ నేను పైన నుంచి స్టిచ్ చేయట్లేదు, కింద నుంచి స్టిచ్ చేస్తున్నా. మనకి ఎక్కడ స్టిచ్ చేసినా ఈ అపెక్స్ పాయింట్ అనేది ఈక్వల్గా వస్తుంది కాబట్టి నో ప్రాబ్లం, మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. అస్సలు హెచ్చు తగ్గులు అనేవి రావు. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత డబుల్ స్టిచ్ వచ్చేలాగా ఇంకో స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా ఓవర్లాక్ కూడా చేసేసుకోండి. ఎంత బాగా వస్తుందంటే మన ప్రిన్స్ కట్ చాలా బాగా వస్తుందండి. ఇక్కడ నేను చెప్పిన మెథడ్లో మీరు స్టిచ్ చేసుకుంటే. ఇప్పుడు హుక్కులు కాజల్ పట్టి దగ్గర ఒక డాట్ స్టిచ్ చేసుకోవాలని మార్క్ చేసుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు మనం స్టిచ్ చేసుకోవాలి. 2.5 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇటువైపు అటువైపు కూడా ఒక అంటే అటువైపు పావించు ఇటువైపు పావించు ఆ డాట్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. అంటే అక్కడ మనకి 1/2 ఇంచ్ అనేది కవర్ అవుతుంది. సో ఇలా పావించ్ విడుతుండేలాగా ఇలా పట్టుకొని 2 డాట్స్ కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ప్రిన్స్ కట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చేసింది. ఇప్పుడు మనం హుక్కులు కాజల్ పట్టి స్టిచ్ చేసుకోవాలి. హుక్కులు పట్టి ఎటువైపు రావాలి, కాజల్ పట్టి ఎటువైపు రావాలో ఇలా మార్క్ చేసి పెట్టుకున్నాను. హుక్కులు పట్టి కోసం ఇలా లైనింగ్ క్లాత్ 2 ఇంచెస్ ఉండాలి, కాజల్ పట్టి కోసం విడ్త్ 3 ఇంచెస్ ఉండేలాగా లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ 2 పీసెస్ తీసుకోండి. ఇప్పుడు ఫస్ట్ అయితే హుక్కులు పట్టి స్టిచ్ చేసుకుందాం. హుక్కులు పట్టి స్టిచ్ చేసుకోవడానికి అంటే రైట్ సైడ్ పైకి ఉండాలి, దాని మీద ఈ లైనింగ్ పీస్ని ఓపెన్ సైడ్ అటువైపుకి పెట్టుకొని పైన ఒక స్టిచ్ చేసుకునేటప్పుడు పైన ఒక 1/2 ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఖర్చు కోసం పావించ వదులుకున్నాం కాబట్టి పావించ్ ఖర్చుతో ఇలా స్టార్ట్ చేసి ఇప్పుడు పైన ఒక 1/2 ఇంచ్ క్లాత్ పెట్టుకొని మిగతా ఎక్స్ట్రా కట్ చేసేసి ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మనం ఆ పైన స్టిచ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఇలా ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ క్యాప్ లాగా అంటే ఇలా జాయింట్ లాగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకొని పైన ఒక టాప్ స్టిచ్ వేసుకోండి. అది కూడా లైనింగ్ ఉంది కదా ఆ పట్టి హుక్కులు పట్టి దాని మీదే రావాలి స్టిచ్. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రాంగ్ సైడ్ వైపుకి తిప్పుకొని పూర్తిగా అంటే ఈ పట్టి ఎంత ఉందో అంతా కూడా లోపలికి వచ్చేలాగా ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని పైన ఒక స్టిచ్ వేసుకోండి, అంటే ఈ ఎడ్జ్లో అనమాట. సో మన హుక్కులు పట్టి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కాజల్ పట్టి స్టిచ్ చేసుకోవాలి. కాజల్ పట్టి కోసం 3 ఇంచ్ పెడుతున్న క్లాత్స్ అంటే మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ తీసుకోవాలి. ఇప్పుడు సైడ్స్లో మొత్తం ఒక స్టిచ్ వేసుకొని ఆ మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా దాన్ని మొత్తం ట్రిమ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మన బాడీ పార్ట్ కాజల్ పట్టి స్టిచ్ చేసుకోవాలి కదా, దాన్ని రాంగ్ సైడ్ పైకి పెట్టుకొని ఈ పట్టి రాంగ్ సైడ్ కూడా పైకే పెట్టుకొని ఇలా కిందకి ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఫోల్డింగ్ ఫస్ట్ స్టిచ్ చేసుకుందామని ఇక్కడ నేను ఆ 2 అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ ఇటువైపుకి తిప్పేసుకొని పావించ్ ఖర్చు కదా మనం ఇక్కడ వదులుకున్నది, సో పావించ్ ఖర్చుతో ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను. ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ పట్టీని ఇలా ఓపెన్ చేసుకోండి. ఆ రాంగ్ సైడ్ రైట్ సైడ్ ఇలా ఆపోజిట్గా వస్తుంది. ఇప్పుడు రాంగ్ సైడ్ వైపుకే పెట్టుకొని టాప్ స్టిచ్ అనేది ఒకటి వేసేసుకోండి, ఎందుకంటే పర్ఫెక్ట్గా ఉంటుంది.
సో ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ మనము 2 ఫోల్డ్స్ వేసుకొని స్టిచ్ చేసుకొని మళ్ళీ కాజాలైనా స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కాజాలు ఇప్పుడే మనం స్టిచ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ నేను ఒక్క ఫోల్డ్ వేసుకొని ఒకసారి స్టిచ్ చేసుకొని మళ్ళీ ఆ ఫోల్డింగ్ తీసి ఇటువైపు స్టిచ్ ఉంది కదా దాని మీద పెట్టుకొని ఇక్కడ వీ షేప్ వచ్చేలాగా కాజాలు అనేటివి స్టిచ్ చేసుకుంటా. ఇక్కడ నేను ఎలా స్టిచ్ చేస్తున్నానో మీరు బాగా గమనిస్తే మీకే అర్థమవుతుంది. మనకి ఎన్ని కాజాలు కావాలో అన్ని మార్క్ చేసుకున్న దగ్గర అంతా వీ షేప్ వచ్చేలాగా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఎలా స్టిచ్ చేసుకున్నానో. చాలా బాగా వచ్చింది కదా మన కాజాల పట్టి. సో మన హుక్కులు కాజాల పట్టి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే కింద పట్టి వేసుకోవాలి. కింద పట్టి వేసుకోవడానికి విడ్త్ 1.5 ఇంచ్ ఉండాలి. ఇలా 2 క్లాత్స్ తీసుకోవాలి. ఇక్కడ నాది పొడుగ్గా ఒకటే క్లాత్ ఉంది కాబట్టి ఒకేసారి స్టిచ్ చేసేసుకుంటున్నాను. ఒక సైడ్ మాత్రము ఇలా 1/2 ఇంచ్, ఒక 1/2 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత దీన్ని 2గా డివైడ్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకి ఫ్రంట్ ఓపెన్ కదా, అందుకని. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పీస్ని ఒక్కొక్క సైడ్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ ఉంది కదా, ఈ ఫోల్డింగ్ పైకి వచ్చేలా పెట్టుకొని అక్కడ పోగులు ఏమన్నా ఉంటే క్లీన్గా ట్రిమ్ చేసుకున్న తర్వాత అక్కడ మనం 1/2 ఇంచ్ ఖర్చుల కోసం వదులుకున్నాం కాబట్టి 1/2 ఇంచ్ కవర్ అయ్యేలాగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. అలాగే హుక్కులు కాజాల పట్టి సైడ్ మాత్రము 1/2 ఇంచ్ క్లాత్ లోపలికి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఇలాగే ఇంకో వైపు అంటే కాజాల పట్టి వైపు కూడా సేమ్ ఒక 1/2 ఇంచ్ లోపలికి అంటే రాంగ్ సైడ్కి ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. ఈ పట్టి ఫోల్డింగ్ ఉంది కదా అది పైకే ఉండేలాగా చూసుకోవాలి. ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అటువైపు ఎండింగ్లో ఉన్న పీస్ని ఇలా తీసుకొని ఇలా ఓపెన్ చేసుకొని పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. కింద ఖర్చులు అనేవి మనకి పట్టి వైపుకే ఉండాలి. ఇలా ఓపెన్ చేసుకొని పైన ఒక టాప్ స్టిచ్ ఈ 2 పీసెస్కి వేసుకున్న తర్వాత మళ్ళీ ఈ పట్టి క్లాత్ ఉంది కదా అది పూర్తిగా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే మీరు హెమ్మింగ్ అయినా చేసేసుకోవచ్చు. మన ఫ్రంట్ పార్ట్స్ కూడా రెడీ అయిపోయి ఇప్పుడు మనం షోల్డర్ జాయింట్స్ చేసుకోవాలి. షోల్డర్ జాయింట్స్ చేసుకున్న తర్వాత స్లీవ్స్ రెడీ చేసుకొని స్టిచ్ చేసుకుంటే మన బ్లౌజ్ రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా రైట్ సైడ్ లోపలికి పెట్టుకొని ఇక్కడ మనం ఖర్చుల కోసం ఎంతైతే వదులుకున్నామో అది కవర్ అయ్యేలాగా ఇక్కడ డబుల్ స్టిచ్ వచ్చేలాగా 2 షోల్డర్స్ కూడా జాయింట్ చేసుకొని అక్కడ పోగులు ఏమన్నా ఉంటే ఇలా ట్రిమ్ చేసేసుకున్న తర్వాత ఓవర్లాక్ కూడా చేసేసుకోవాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఎప్పుడు మనం వాష్ చేసినా ఏం చేసినా ఎట్లా యూస్ చేసినా పోగులు అనేటివి రాకుండా చాలా బాగుంటుంది బ్లౌజ్. ఇప్పుడు మనం 2 సైడ్స్ కూడా షోల్డర్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేస్తే మన నెక్ డిజైన్ బ్యాక్ అండ్ ఫ్రంట్ ఇలా వస్తుందండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు స్లీవ్ స్టిచ్ చేసుకోవాలి. ఈ మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఇలా తీసుకొని లైనింగ్ క్లాత్ ఉంది కదా దాన్ని రైట్ సైడ్ అంటే మెయిన్ క్లాత్ రైట్ సైడ్ పైకి పెట్టుకొని ఆ ఖర్చు కవర్ అయ్యేలాగా ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి. 2 స్లీవ్స్ కూడా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ ఖర్చుని అక్కడక్కడ చిన్న కట్స్ పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని ఓపెన్ చేసుకొని పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మీరు బాగా గమనిస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత అక్కడక్కడ కట్స్ పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇలా ఓపెన్ చేసుకొని ఆ ఖర్చు లైనింగ్ వైపుకే పెట్టుకొని పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేస్తున్నాను. ఆ స్టిచ్ లైనింగ్ వైపుకే రావాలి, అంటే లైనింగ్ మీదనే రావాలి, మెయిన్ క్లాత్ మీద అస్సలు రావద్దు. సో ఇంకో స్లీవ్కి కూడా అక్కడక్కడ కట్స్ పెట్టేసుకొని దాన్ని కూడా ఇలా ఓపెన్ చేసుకొని పైన ఒక టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా స్టిచ్ చేసి పెట్టుకున్న క్లాత్స్ ఉన్నాయి కదా అవి 2 కూడా ఈ మెయిన్ క్లాత్కి రాంగ్ సైడ్ వచ్చేలాగా ఈ లైనింగ్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఫ్యాబ్రిక్ గ్లూతో సైడ్స్లో మొత్తం అటాచ్ చేసుకొని
మనం ఎక్స్ట్రాస్ అనేటివి ట్రిమ్ చేసుకుంటే మన పర్ఫెక్ట్ స్లీవ్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఇలాగే ఇంకో స్లీవ్ని కూడా ఫ్యాబ్రిక్ గ్లూతో అటాచ్ చేసేసుకొని సైడ్స్ ఎక్స్ట్రాస్ మొత్తం ట్రిమ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనము 2 స్లీవ్స్కి కూడా లోతు తీసుకోవాలి. ఇది సెంటర్ కట్స్ ఉన్నాయి కదా, అంటే అది స్లీవ్ సెంటర్ అనమాట. ఇప్పుడు ఈ 2 స్లీవ్స్ కూడా రైట్ సైడ్ లోపలికి వచ్చేలాగా ఇలా ప్లేస్ చేసుకొని సెంటర్కి, అలాగే కింద ఖర్చులు ఉన్నాయి కదా అక్కడికి ఒక మార్క్ పెట్టుకొని టేప్ని అక్కడికి ఇక్కడికి మార్క్ చేసుకొని సెంటర్లో హాఫ్కి ఇలా ఫోల్డ్ చేసి అక్కడ 1/2 ఇంచ్ లోతు తీసుకొని ఇలా మార్క్ చేసుకున్న విధంగానే ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు అక్కడ ఓపెన్ అయిపోయింది కాబట్టి ఆ ఓపెన్స్ కూడా క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎటువైపు అయితే కట్ చేసుకున్నామో F1 పెట్టుకోండి, అంటే అది ఫ్రంట్ వైపుకి రావాలని అర్థం. ఇప్పుడు ఓపెన్ అయిపోయినది ఫ్యాబ్రిక్ గ్లూతో అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బాడీ పార్ట్కి ఈ స్లీవ్ని జాయిన్ చేసుకుందాం. ఇప్పుడు రైట్ సైడ్ అంటే బాడీ పార్ట్ రైట్ సైడ్, స్లీవ్ రైట్ సైడ్ లోపలికి ఉండాలి. ఈ స్లీవ్ రాంగ్ సైడ్ పైకి వచ్చేలా పెట్టుకొని ఇప్పుడు సెంటర్కి మనము షోల్డర్ జాయింట్ చేసుకున్నాం కదా అక్కడ నుంచి స్టిచ్ చేయడం స్టార్ట్ చేయాలి. ఇక్కడ మనము ఖర్చుల కోసం ఎంత వదులుకున్నాం, 1/2 ఇంచ్ కదా. సో 1/2 ఇంచ్ కవర్ అయ్యేలాగా ఇలా అస్సలు లాగొద్దు, అలా పెట్టుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి. ఇలా పూర్తిగా ఒక్క సైడ్ స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ స్లీవ్ని ఇలా తిప్పుకొని దాని మీదే ఇంకో స్టిచ్ వచ్చేలాగా స్టిచ్ చేసుకుంటూ మళ్ళీ ఇంకో వైపు కూడా స్టిచ్ చేసేసుకోవాలి. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు తిప్పుకొని దాని మీదే ఇంకో స్టిచ్ వచ్చేలాగా సెంటర్ వరకు స్టిచ్ చేసుకున్నాను. అలాగే ఇటువైపు మనకి ఓపెన్ ఉంది కదా అది కవర్ అయ్యేలాగా పట్టుకుంటూ దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకొని దాన్ని మళ్ళీ తిప్పుకొని ఇటువైపు ఒకే స్టిచ్ వచ్చి ఉంటుంది కాబట్టి ఇంకో స్టిచ్ వేసుకున్న తర్వాత అక్కడ కూడా మనము పోగులన్నీ రాకూడదు కాబట్టి ఓవర్లాక్ చేసేసుకోవాలి. ఇలా డబుల్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసుకుంటే మనకి చాలా బాగా వచ్చిందండి స్లీవ్. సో ఇప్పుడు మనము ఓవర్లాక్ చేసేసుకోవాలి. ఇలాగే ఇంకో సైడ్ కూడా స్లీవ్ జాయింట్ చేసుకున్న తర్వాత డబుల్ స్టిచ్ వచ్చేలా స్టిచ్ చేసుకుని మళ్ళీ ఓవర్లాక్ కూడా చేసేసుకుంటే మన 2 స్లీవ్స్ కూడా ఎంత బాగా వచ్చాయో చూడండి. ఆల్మోస్ట్ మన బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసేసుకున్నాము. ఇప్పుడు మనం సైడ్ జాయింట్స్ వేసేసుకోవాలి. ఇప్పుడు మనం సైడ్ జాయింట్స్కి ఎలా మార్క్ చేసుకోవాలి అంటే మన నడుము సైజ్ డివైడెడ్ బై 4 చేస్తే మనకి ఎంతైతే వస్తుందో అంత మార్క్ చేసుకోవాలి. సో 7.5 వస్తుంది కాబట్టి ఇక్కడ కాజాల పట్టి వదిలేసి 7.5కి మార్క్ చేసుకుంటున్నాను. అదే హుక్కులు పట్టి అనుకోండి, హుక్కుల పట్టితో పాటు 7.5కి మార్క్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ సైడ్ 2 కూడా మార్క్ చేసుకున్నాము. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఎలా మార్క్ చేసుకోవాలి అంటే సెంటర్కి ఇలా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఆ ఫోల్డింగ్ వైపు నుంచి 7.5కి మార్క్ చేసుకోవాలి. సో ఆ మార్కింగ్ పైన మార్క్ చేసుకోవాలి, అలాగే కింద కూడా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మీకు చూస్తే అర్థమవుతుంది నేను ఎలా మార్క్ చేసుకుంటున్నాను. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి, నేనైతే డెఫినెట్గా రిప్లై ఇస్తాను. ఇప్పుడు మనం స్టిచ్ చేయడం స్టార్ట్ చేయాలి. ఇక్కడ నుంచి స్లీవ్ దగ్గర నుంచి స్లీవ్ని ఇలా ఈక్వల్గా పట్టుకొని స్లీవ్ లూజ్ ఇక్కడ 5.5 ఇంచ్ అండి. సో అక్కడికి మార్క్ చేసుకొని అక్కడ ఒకసారి లాక్ చేసుకొని మళ్ళీ స్టిచ్ చేయడం స్టార్ట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇలా ఒకసారి లాక్ చేసి అక్కడ పెట్టుకొని ఇప్పుడు మనం కింద అడ్జస్ట్ చేసుకోవాలి. అది ఎలా, కింద మనము అటువైపు ఇటువైపు అంటే ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కూడా మార్క్ చేసుకున్నాం కదా, అవి 2 ఈక్వల్గా పట్టుకొని కింద ఒక పిన్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అక్కడ నుంచి కొంచెం ఇంచుమించు స్ట్రైట్గా వస్తుంది, లేదు అనుకుంటే కొంచెం క్రాస్గా వస్తుంది అనమాట. సో అలా మార్క్ చేసేసుకొని ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఆడ చంక దగ్గర ఈక్వల్గా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే అటువైపు కింద పైన కూడా మనకి ఇలా ఈక్వల్గా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఎంత బాగా వచ్చిందో. సో ఇలాగే ఇంకో వైపు కూడా స్టిచ్ చేసేసుకోవాలి. సో దాని పక్కన మనకి ఎన్ని స్టిచ్చెస్ కావాలంటే అన్ని, మరీ ఎన్ని అంటే ఒక 4-5 వేసేసుకోవద్దండి, 3 or 4 అంతే లాస్ట్ అనమాట. అన్ని స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ మనకి ఎంత కావాలనో అంత పెట్టుకొని మిగతా కట్ చేసేసుకొని అక్కడ మనము ఓవర్లాక్ చేసేసుకోవాలి. క్లీన్గా ఓవర్లాక్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మనం ఎట్లా యూజ్ చేసినా కూడా అక్కడ పోగులు అనేటివి రాకుండా చాలా లైఫ్ టైం అనేది బాగుంటుంది అనమాట. సో మన బ్లౌజ్ మొత్తం రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో ఇక్కడ నేను బ్యాక్ సైడ్ డోరీస్ పెడుతున్నాను. ఆల్రెడీ నేను ఇక్కడ డోరీస్ రెడీ చేసి పెట్టేసుకున్నాను, దాన్ని జస్ట్ ఇక్కడ అటాచ్ చేసుకుంటున్నాను.
పైన షోల్డర్ జాయింట్స్ ఉన్నాయి కదా, అక్కడ నుంచి 1.5 ఇంచ్కైనా లేకపోతే 2 ఇంచెస్ అంటే పెద్ద సైజ్ అనుకోండి 2 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. లేదు అనుకుంటే 1.5 ఇంచ్కి అట్లా మార్క్ చేసుకొని అక్కడ 2 డోరీస్ని కూడా జాయిన్ చేసేసుకోవాలి. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి, నేనైతే డెఫినెట్గా రిప్లై ఇస్తాను. సో ఈ వీడియో ఎలా ఉందో కూడా కింద కామెంట్ చేయండి. మీరు ఎవరైనా ఇలా ట్రై చేస్తే అది నాకు పిక్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ మాత్రం తప్పకుండా చేయండి. సో ఈ వీడియో పూర్తిగా చూసినందుకు మీకు ధన్యవాదాలు. మన బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. బాయ్ బాయ్.